ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో రోజుకొక ఘటన అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నేతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కానివ్వండి, లేదా ప్రత్యర్థులను హననం చేస్తూ మాట్లాడటం కానివ్వండి, లేదా వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే విధంగా విమర్శలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధం. ఆల్రెడీ దీనికి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా మొన్న మార్చి 1వ తేదీనే అన్ని రాజకీయ పార్టీలకు ఆ నిబంధనలతో కూడిన ఒక లేఖ అయితే రాయటం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాడు. ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. దాదాపుగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు అని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులకు 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమాధానం ఇవ్వాలి. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ఏంటని మీరు అనుకోవచ్చు. దానికి కూడా ఎన్నికల కమిషన్ అందులోనే స్పష్టంగా చెప్పింది. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి అంటే చేసిన తప్పును అంగీకరించినట్టుగా భావించి, తాను వివరణ ఇవ్వడానికి ఏమీ లేదని భావించి తక్షణమే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కూడా ఆ లేఖలో స్పష్టంగా రాశారు. కాబట్టి ఇవాళ రేపట్లో స్పష్టంగా దాని మీద అయితే వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యుడై ఉండాలి. ఆ కేసు తీవ్రతను బట్టి, ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. అవసరమైతే ఎన్నికలకు పోటీకి అనర్హుడిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, దాని తీవ్రతను బట్టి. ఇక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఏంటి వాటిని అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు శాడిస్ట్ అని, చంద్రబాబు నాయుడు పశుపతి అని, ఏదో చంద్రబాబు నాయుడు చంద్రముఖి అని, ఇక రకరకాల వ్యాఖ్యలు. మొన్న మళ్ళీ పైగా ఆ చంద్రబాబు నాయుడు అడ్డుకోవటం వల్లే, వాలంటీర్లు వెళ్ళకపోవటం వల్లే పింఛన్లు రాలేదని. సరే, అదంటే అబద్ధం అనుకోండి, మిగతావన్నీ కూడా వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేయటం. వీటన్నిటి మీద వర్లా రామయ్య ఎన్నికల కమిషన్కు ఒక లేఖ అయితే రాయటం జరిగింది. ఆ లేఖను పరిశీలించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ మాట్లాడిన మాటలను కూడా ఆ క్లిప్పుల రూపంలో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి అందించడం జరిగింది. అవన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయి. అంటే ఎన్నికల నిబంధనలను జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించాడు అని ఆయన ప్రాథమిక అంచనాకు వచ్చి, దీనిపై మీ సమాధానం ఏంటి అని జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాటిని తప్పుగా భావించింది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అదిగానే భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర కమిషన్కి ఒకటిను కేంద్ర కమిషన్కి ఒకలాగా ఉండవు కదా. సో ఇదే ఏదైతే తప్పు అందో ఖచ్చితంగా అది కూడా అదే తప్పు అంటుంది. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలని, చెప్పకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఆ లేఖ అయితే రాసింది. సో ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల సంఘం ఏమన్నదనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు, ఈసీ ఆగ్రహం, చంద్రబాబుని శాడిస్టు పశుపతి అంటూ తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సిఈసికి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కూడా నివేదిస్తామని చాలా స్పష్టంగా ఈ ముఖేష్ కుమార్ మీనా అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఒక నైజం ఉంది. ఏంటంటే, ఎవరైనా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు గారు రాజకీయం గురించి మాట్లాడితే నిండు అసెంబ్లీలో, ఆ దేవాలయంగా భావించే అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి మాట్లాడి ఘోరంగా అవమానిస్తే ఆయన కన్నీటి పర్యంతమై బయటికి వెళ్ళిపోవడం జరిగింది, మనం చూసాం. మరి వాస్తవానికి చంద్రబాబు గారు మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అది ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వ అరాచకాల మీద ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి మాట్లాడతాడు. ఆయన వేసిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వారిని వ్యక్తిగతంగా హననం చేస్తూ కుంగి కృషించేలా చేయాలి, రాజకీయంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదనేది వారి ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు గారు లాంటి 40 ఏళ్ల రాజకీయ దిగ్గజమే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడికి వచ్చిన వ్యక్తి. ఏ రోజు కూడా తత్తరపాటు గురికాడలేదు, కన్నీటి పర్యంతం కాలేదు. ఎన్నోసార్లు గెలిచాడు, ఎన్నోసార్లు ఓడిపోయాడు ఆయన. కానీ తన కుటుంబ సభ్యురాలైనటువంటి భువనేశ్వరి గారిని, ఆవిడ కూడా నిండు సభలో లేని ఒక మహిళ గురించి అసభ్యంగా తన ఎమ్మెల్యేలతో కావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడించి సైకో ఆనందం పొందితే
అప్పుడు చంద్రబాబు గారు మనస్తాపం చెంది బయటికి వెళ్ళిపోయారు. 40 ఏళ్లలో ఎంతోమందిని చూశారు చంద్రబాబు గారు, ఎంతోమందితో పోరాడారు, కానీ ఎవరు కూడా ఇలా వ్యక్తిగత విమర్శలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? ఆ రోజాతో కానివ్వండి, లేదా ఇతర నేతలతో కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డితో కానివ్వండి, వీళ్ళందరితో ఏం మాట్లాడిస్తాడు? ఆ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడిస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ని ఎన్నిసార్లు పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి, ఎన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. మరి వారి పెళ్ళిళ్ళకును ఆయన అడిగిన ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అదొక రకమైన సైకోయిజం. ఏంటంటే ఎదుటి వ్యక్తి బాధపడి కుంగి కృషించిపోతే ఈయన ఆనందపడతా ఉంటాడు. సో ఆ నైజం ఉంది కాబట్టి వాళ్ళ మీద ఈ రకమైన విమర్శలు చేసి వాళ్ళు బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతూ వచ్చాడు. అదే పందా ఇప్పుడు కూడా కొనసాగిద్దాం అనుకుని అడ్డంగా దొరికిపోయాడు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి శాడిస్టు, పశుపతి, చంద్రముఖి అంటూ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హననం రెచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక లేఖ కూడా రాసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని, ఒకవేళ వివరణ ఇవ్వకపోతే చెప్పడానికి ఏమీ లేదని భావించి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని హెచ్చరించింది. చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వర్ల రామయ్య ఈ నెల 5వ తేదీనే ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఏదో చంద్రముఖి సినిమాలో లాగా చంద్రబాబు నాయుడు ఒక చంద్రముఖి అవతారం ఎత్తి రాష్ట్రం మీద పడుతున్నాడని ఒక సభలోను, అలాగే శాడిస్టు చంద్రబాబు అనే ఒక వ్యక్తి శాడిస్టు రాష్ట్రాన్ని పీకు తినడానికే వస్తున్నాడని చెప్పి దూరంగా పెట్టాలని చెప్పి ఒక సభలోను, అలాగే ఇంకో వ్యాఖ్య కూడా ఏదో చేశాడు ఆయన. పశుపతి, ఏదైతే అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నాడో ఆ పశుపతి ఆ రాజ్యం మీద పడి వేధిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం మీద పడి వేధించడానికి వస్తున్నాడు. 5 ఏళ్ల పాటు నిద్రపోయి ఆ పశుపతి నిద్రలేసినట్టు ఇప్పుడు నిద్రలేశాడు. కాబట్టి ఇలాంటి పశుపతిని దూరంగా పెట్టాలని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక క్రూరమైన పదాలతో ఆయన్ని పోల్చి ప్రజల దృష్టిలో ఆయన ఒక క్రూరుడిగా చిత్రీకరించే ప్రయత్నం. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవన్నీ కూడా విరుద్ధం. ఒక వ్యక్తిని క్రూరుడిగాను నేర చరిత్ర కలిగిన వ్యక్తిగాను చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది కుదరదు. ఒకవేళ నిజంగా నేర చరిత్ర ఉంటే అది వేరే విషయం, కానీ కావాలని చెప్పి ఆరోపణలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాలంటీర్ల విషయమే తీసుకోండి. వాలంటీర్లను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు, అందుకే పింఛన్లు అందలేదన్నారు. ఈ విషయం మీద కూడా వర్లరామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఆ ఆధారం ఏంటో చూపించాలి. ఎప్పుడు చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళారు, ఎప్పుడు వాలంటీర్లను అడ్డుకున్నారు, ఆ కాగితాలు ఏమైనా ఉంటే మాకు సబ్మిట్ చేయాలని చెప్పి వర్లరామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అది కూడా ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది. దాని మీద కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు చేయని పనిని చేసినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం, ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రజలను అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేయకూడదు. అది మొదటి ఎజెండా. కాబట్టి అందుకనే ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఒక లేఖ కూడా పార్టీలకు ముందే రాస్తుంది. అసలు ఎన్నికల నిబంధనలు అంటే ఏంటి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాంటి చర్యలు మనం చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఒక లేఖ కూడా రాసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం పెంచోడేం కాదు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా ఎప్పటివరకు తాను ముఖ్యమంత్రి కాబట్టి తను ఎవడు ఏం చేయలేదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం నన్నేం చేస్తుందనే అహంకారం ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నోటీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం పట్ల ఎన్నికల సంఘం సంతృప్తి చెందకపోయినా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. వాస్తవానికి ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా తప్పించుకుంటాడో మహా అయితే క్షమాపణ చెప్పాలా, లేదా ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పదాలు అనేవి నిషిద్ధం. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సందర్భంలో చంద్రబాబును ఆ విధంగా చిత్రీకరించడం అనేది ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారమే. అలా చేస్తే ఆ అభ్యర్థిని పోటీ నుంచి కూడా తప్పించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఎన్నికలకు దాదాపు నెల రోజులు ఉన్న నేపథ్యంలో మరింత రెచ్చిపోయి వైసీపీ నాయకులు అయితే ప్రవర్తించే అవకాశం ఉంది. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే గట్టిగా కోరుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వివరణ ఇస్తాడు, ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూద్దాం.